నయనతార ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. అందం, అభినయం ఆమె సొంతం. అసలు సౌత్ స్టార్ హీరోయిన్లు అని అనంగానే గుర్తుకొచ్చేది నయనతారనే. ఈమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ ఒక గొప్ప స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ముఖ్యంగా తమిళనాడులో నయనతారకున్న క్రేజే డిఫరెంట్. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పోటీపడి హీరోలు సంపాదించుకున్నంత పాపులారిటీని నయన్ సంపాదించుకుంది. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఇంకాస్త స్పెషల్ క్రేజ్ని తెచ్చుకుంది. అటువంటి నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విఘ్నేష్ శివన్ కన్నా ముందు కొన్ని ప్రేమాయణాలు కూడా మనం చూసాం. సింబు, ప్రభుదేవ. ఆ తర్వాత కొన్ని పరిణామాల క్రమంలో నయనతారకి పెళ్లికి బ్రేక్ ఇచ్చారు. అలాగే తన కెరియర్కు కూడా కాస్త గ్యాప్ ఇచ్చింది. అయితే పెళ్లి తర్వాత నయన్ హవా కాస్త తగ్గింది అని అందరూ అనుకుంటుంటారు. అయితే వివాహం తర్వాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదు అన్న టాక్ కూడా వినిపించింది. అయితే నయనతార పలు వివాదాల్లో కూడా నిలిచారు. సరోగసి ద్వారా పిల్లలను కనడం ఒక రకంగా పెద్ద సెన్సేషన్గా నిలిచింది. ఆ సమస్య అయిన తర్వాత నయనతార నటించిన అన్నపూర్ణి ఈ సినిమా విషయానికి వస్తే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టుకు ఆశ్రయించడం, ఇలాంటి ఇష్యూస్ కూడా చోటు చేసుకున్నాయి. ఇలా పలు వివాదాలు, పలు సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటువంటి సమస్యలు సర్వసాధారణంగా అందరి జీవితాల్లోనూ ఉంటూనే ఉంటాయి. కానీ సెలబ్రిటీల విషయం వచ్చేసరికి ఆ విషయాన్ని మనం గట్టిగా చెప్పుకుంటూ ఉంటాం కూడా. అయితే గతంలో ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాట మరి ఇప్పుడు నిజమవుతుందా? నయనతారకు పెళ్ళైన తర్వాత కష్టాలు మొదలవుతాయి అని చెప్పారు సదరు జ్యోతిష్యుడు. ఇప్పుడు అదే జరుగుతోందా అన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పిన దానికి తగ్గట్టుగానే నయనతార అడుగులు కూడా పడుతున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నయనతార సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేసింది. ఆ పోస్ట్లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది నయనతార. ఇక దాని సారాంశం ఎలా ఉందంటే, తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది అనే వివరణ మాత్రం ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకి విడాకులు ఇవ్వబోతోందా అంటూ నెటిజన్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి విఘ్నేష్ శివన్ను నయనతార పెళ్లాడింది. 2022లో వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే జ్యోతిష్యుడు చెప్పిన దాన్ని బట్టి నయనతార జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయని చెప్పి, అలాగే కష్టాలు ఉంటాయని చెప్పి వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే నిజమవుతోందా? అయితే నయనతార జీవితం మరి ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టే నిజమవ్వబోతోందా? పెళ్ళైన తర్వాత నయనతార కష్టాలని, సమస్యల్ని ఎదుర్కొంటుంది అన్నది ఎంతవరకు వాస్తవం? సాధారణంగా అందరికీ ఉండే కష్టాలకే అవి కూడా వచ్చి వెళ్ళిపోయే కష్టాలుగా కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ జ్యోతిష్యుడు చెప్పింది నిజమవుతుందా? ఈ పోస్ట్ ఆంతర్యం ఏంటి? ఇప్పుడు భర్తకి ఆమె దూరం జరిగిపోబోతోందా? అసలు ఈ పోస్ట్ ఎందుకు పెట్టింది? దీని మీద అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు. మరి ఈ పోస్ట్ వెనుక నయన ఉద్దేశం ఏంటి? లేకపోతే ఇది మామూలుగానే ట్రోల్స్ అవుతున్నాయా? తను పెట్టిన ఉద్దేశం వేరా? అసలు దీని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అనే దాని మీద అయితే ఎవరికీ క్లారిటీ రాలేదు. అయితే నెటిజన్లు మాత్రం జ్యోతిష్యుడు చెప్పింది నిజం కాబోతోంది, నయన్ వివాహ బంధంలో ఏవో డిస్టర్బెన్స్లు ఉన్నాయి అనే పరిస్థితికి అయితే చర్చలు సాగుతున్నాయి. మరి తన భర్త నుంచి విడిపోతుందా? ప్రేమైంది, పెళ్ళయింది, ఇప్పుడు నెక్స్ట్ విడాకుల అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ నయన్కున్నటువంటి అభిమానులందరూ ఈ విషయంలో కొంత బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. తనకున్న ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు. అటువంటి తమ కలల రాణి, తాము అభిమానించే గొప్ప నటి జీవితంలో ఇలాంటి చేంజెస్ని అంత తొందరగా అభిమానులు జీర్ణించుకోరు కదా. మరి ఏం జరుగుతుంది ఈ నయన్ జీవితంలో? ఈ పోస్ట్ వెనుకున్న అంతరార్థం ఏంటి? ఈ జంట ఏమైనా చెప్పబోతోందా? చూద్దాం.